ఏందా ఏంది ఆగు ఒకసారి చెక్ చేసుకొని వస్తాను. హలో గాయ్స్, వచ్చినారా? మన చించాన్ గారు నన్ను దమ్ వేస్తుంది. వీనికి బైక్ కావాలంట గైస్. ఇప్పుడు సైకిల్ ఉన్నారు కదా అంటే వద్దు నాకు బైకే కావాలంట. వీనికి అనవసరంగా బైక్ నేర్పించడం. మళ్ళీ రూల్స్ ఫాలో చేయాలి, అర్థమైందా? నేనైతే రాను నీ వెంబడి, ఇప్పుడు చెప్పేస్తున్నా. నేను నీ వెంబడి తాతని పంపిస్తా టెస్ట్ డ్రైవ్కి. తాత ఇట్లా నాకు కంప్లైంట్స్ ఇవ్వాలి, నువ్వు పోయినావు నా చేతిలో, అర్థమైందా? దా ఏ బైక్ చూపిదా, బుల్లెట్లో పోవాలా అలా పోవాలా అర్థమవుతలే. ఎట్లా పోవాలి గాయస్? ఇప్పుడు అది అక్కడ పెడితే మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకున్నాం. బుల్లెట్లో పోదాం గాయస్, అయిపోతుంది. దాని తర్వాత వీడిని ఎక్కించుకొని ఇక్కడ తీసుకొని వచ్చి దాన్ని నడుచుకుంటా పోయి అక్కడికి పోదాం. లేకపోతే గిఫ్ట్ తీసుకుందామా? గిఫ్ట్ ఎందుకు గ్యాస్, మనం ఒక పని చేద్దాం గ్యాస్, తీసుకోపోదాం గ్యాస్ ఎందుకంతా. లేకపోతే వస్తుంది హెలికాప్టర్. దారా కూర్చోదా బుల్లెట్లా, దారా. దాంతో బుల్లెట్ ఏమంటారు. సో గాయస్, నేనైతే షోరూమ్ కాడ పోయినాక కలిసా గాయస్ మీకు. సో గాయస్, మనమైతే షోరూమ్ కాడికి వచ్చినాము. కానీ బైక్ నిండా నా ఫ్రెండ్ ఉండే, వానితో బైక్ ఇంటికాడ పెట్టేస్తా, ఫోన్ పంపించిన నడవండి పోయి చూద్దాం. అరే కొడతాడా నేను ఈరోజు? పన్ను తింటుందా నడుచుకుంటా ఏమొస్తాడా? ఎంత లేదు దాడా పెద్ద గన్నమ్మడా నాన్న దాడా. పేమెంట్ నేను ఇస్తా, కానీ ఏ బండి నువ్వు చెప్పాలి కదా. ఏ బండి సెలెక్ట్ చేద్దా? ఇదైతే నువ్వు వద్దు, ఇప్పుడు ఇది వద్దు. నీకు ఒక మంచి బండి నాకు తెలుసు, ఇది ఎక్కడో ఉండాలబ్బా. ఇదా కాదు గ్యాస్, ఇంకేదో అనుకున్నా. దొరికింది. ఇదే గసింగ్. ఇది మన చించాన్ గానికి. అరే ఇంకో తాళం నా కాడ ఉన్నది. నేను తాతని పంపిస్తాను ఎంబడి. ఫస్ట్ నేను డెలివరీ నేనే తీసుకుంటా, ఎందుకంటే నేనే నడపాలి కదా. అంటే నడిపి ఇంటికి దాకా తీసుకోపోతా. దాని తర్వాత వస్తారు నడపకపోతే అప్పుడు ఉంటుంది. ఏమంటారు కదా కరెక్ట్గా నడపకపోతే ఇంకుంటుంది నా చేతిలో. గ్యాస్ చదవండి కాదు, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఎట్లా నాకు భయం. ఎట్లనో నేను ముందే చేసుకుంటా. ఎక్కుదా అరే పోరావే, నేను నడుపుతా అన్నాడు. ఎక్కువ నడతాడంట. వీళ్ళు నడుపుతాని అని నేనైతే ఆటోలో వెనకాల ఫాలో అవుతా. ఆగని కదా ఆటో కాదు, వీళ్ళు ఎట్లా డ్రైవ్ చేస్తాడో నేను వెనకాలకి ఏం చూస్తా. ఆగని కదా. సో గైస్, నేనైతే ఇంటికి వెళ్ళిపోయినా. నా ఫ్రెండ్ కానీ ఫోన్ చేస్తున్నా. దీన్నైతే తెలియదు, కానీ డ్రోన్లో నేను చూస్తున్నా గైస్. మీకు ఇస్తలేమో, నేనైతే డ్రోన్లో చూస్తున్నా. చూద్దాం రూల్స్ నాకన్నా గైస్. నేనైతే అక్కడికి కట్టి కొట్టి వెళ్ళిపోతుండే. అయితే ఇది పోతుండే.
ఏం చేసి నాలుక ట్రై చేస్తున్నా జర్ర తాకుతుంటే ఇదైతే వస్తుంది. ఎక్కడ పోతుంది ఇంటికి చాలా ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి. అచ్చా వాడికి మొత్తం అట్లాంటిది వస్తున్నా అనుకుంటా వస్తున్నాను. చూద్దాం అట్లా డ్రైవ్ చేస్తాడా. అబ్బో నాలుకనే నడుపుతుంది పోతుంది. అమ్మ కరెక్ట్ రూట్లో వస్తుంది. అయితే ఏమైనా నడుపుతుంది. రూల్స్ ఫాలో చేస్తుంది. రూల్స్ అయితే ఫాలో చేస్తుంది కరెక్ట్ అయితే. బట్ మళ్ళీ ఎక్కడికి పోతున్నారు. సో ఇంకా ఆడికని మొత్తం తిరిగి వస్తాడా. నేను కాల్ చేద్దాము వద్దా తిరిగి అదే చూద్దాము. సో వాళ్ళు బాగానే నడుపుతుండే నాకు తెలిసి. ఇప్పుడు ఇంటికి వస్తారు. అక్కడేమో స్పీడ్ అయితే ఎక్కువ చేస్తున్నారు. స్పీడ్ లిమిట్ క్రాస్ అవుతుంది. వీళ్ళకి స్కూల్ పోవచ్చు తీసుకొని వాళ్ళ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడతాం. ఒక్క ఊళ్ళో అయితే ఫుడ్ పార్క్ అని పోయాను కానీ ఎవ్వరు లేకుండే. ఇదైతే ఓకే వస్తున్నారా అనుకుంటా. లేకుండా ఎక్కడికి చూద్దాం ఏమొస్తారో. అదే అదే ఇంట్లో తీసుకొని వస్తుంది అయితే. సో గైస్ నేనైతే డ్రోన్ ఇంటి దాకా తీసుకొని వచ్చిన. నేను కిందికి పోయి నేను సంగతి చెప్తా ఆగండి. ఇప్పుడైతే అరే వీడియో వచ్చేసి ఏంద్రా రూల్స్ బ్రేక్ చేస్తాం. ఫుట్పాత్లా పోతా మళ్ళా సడైతే గుడ్ డ్రైవ్ లైసెన్సా చూద్దాం. కారు కూడా వచ్చా. ఇప్పుడు కారు అయితే ఇప్పా. కారు ఇప్పా నేను ఏమైనా చేసుకో. అది చిన్నది అది ఉండే చూడు అదా అది చిన్నపిల్లలకే. కానీ అంతగా అడుగుతున్నావు కాబట్టి ఇప్పించి ఏదో ఇప్పుడే కదరా బైక్ కొన్నావు. సో గాయస్ ఇంట్లో అయితే మస్తు అవుతుంది. ఇంటికి కార్ అంటే ఇప్పించుకొని వద్దన్నారు అండి. నేను ఇప్పా గాయస్. నేనైతే ఇప్పా. వాడే కొనుక్కొని రావాలి. సో గాయస్ నేను మళ్ళీ డ్రోన్ ఎక్కడే పోతున్నా. వీడిని పంపిద్దాం. అరే చిన్న కూడా. సో గాయస్ మనం డ్రోన్లోకి వెళ్ళిపోదాం. వీడు ఎట్లా పోతాడు. నేను ఎట్లా పోతాడు అదే ఒక ప్రాబ్లం. నీ ఫ్రెండ్నా ఒక పని చేయి నడుచుకుంటా పో. సరే గాయస్ నడుచుకుంటా పోతాడంట. చూద్దాం ఎట్లా పోతాడు. నడవని గాయస్ చూద్దాం. సో గాయస్ వీడు నడుచుకుంటా పోవడంటే వీడు సైకిల్ మీద పంపించిన. కార్ ఎట్లా తీసుకొని వస్తాడు తెలియదు కానీ గాయస్ సైకిల్ అక్కడ పడేసామన్న ఏం చేస్తాడో ఏమో. ఎంత స్లో ఉన్నదో ఏమో ఈ సైకిల్ ఎప్పుడు పోతాడో. మంచిగా చూడడం దగ్గర నుండి ఇంటికి జల్దీ వెళ్ళిపోతాడు అనుకుంటా. ఇక్కడ రూల్స్ ఫాలో చేస్తున్నప్పటిక. అరే గాయస్ ట్రైన్ వస్తుంది. మీరు ఏం చేస్తాడో ఏమో. అరే వెళ్ళిపోయాడు గాయస్ వీడు. మంచిగా నేను రోడ్ని ఎక్కడేస్తుంటా నా లేకపోతే నా గాయస్ ఏం చేస్తుంది. ఇలా పాస్ చేస్తాడు ఏమో. వీడు అక్కడైతే వదిలేసి పోయి కాడేమో పోతుండు. వీనికి ఎక్సైట్మెంట్ ఆగలేక చూసుకుంటా పోతుండు. బైక్స్ అయితే తీసేస్తుంది గాయస్. గాయస్ కొన్ని కార్ గాయస్ వీని ఫేవరెట్ కలర్లో కొంటారు గాయస్ వీడైతే. అదే 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 గాయస్ నేను చూడు. సో గాయస్
నా డ్రోన్ మంచిగా మంచి అదే తీసుకుంటాను అరే చూద్దాం కాసి ఇప్పుడు డ్రైవింగ్ చూద్దాం కాసిన డ్రైవింగ్ సో గైస్ నేను నిజం చెప్పాలంటే వీడు ఆడుతుండు రియల్ అసలుకి నేనైతే అసలుకి ఆడైనా వాడగా కట్టు కొట్టేసి వెళ్ళిపోతా. సో గైస్ వీడైతే ఆడని కొడుతుండు కోపం వస్తుంది ఏమో గైస్ వీడైతే వీడి కోపం లేస్తుంది. ఇప్పుడు ఎట్లా పోతారు రాంగ్ సైడా రైట్ అదే వీడు వచ్చేదాకా టైం ఎప్పుడు గుద్దిండు నా చేతిలో పొయ్యింది చింతగాని పోయింది. ఇంకా ఫుట్పాత్లోకి ఏం తీసుకుంటాడు ఎంత స్పీడ్ రాదే గ్యాస్ స్పీడ్ అయితే స్పీడ్లో తీసుకొని వస్తుంది కారు గుద్దేసి. కానీ ఏం కాదు గ్యాస్ వాడు నా ఫ్రెండ్ కాబట్టి తీసుకొని వచ్చి వా గిఫ్టులు కొడుతుంది గ్యాస్. సరే మేము కాల్ చేసి అయితే చెప్పేద్దాము డ్రోన్ ఎగరేద్దామో అవుతుంది. అరే చించాన్ ఇది గ్యారేజ్లో పెట్టేసాడా నాకు పైకి అండ్ రిమోట్తో గ్యారేజ్ ఓపెన్ చేస్తా. అరే నేను చూస్తున్నా డ్రోన్లకి నా బండి గుద్దేసినావు వాడు ఎట్లా పెట్టింది ఏమన్నప్పుడు ఏం కాదు కుళ్ళను ఉంచాలా ఫస్ట్ టైం కదా సరే కుళ్ళ చేస్తాను. సరే నేను వీడిని పైకి రమ్మంట అట్లానే వీడి కాళ్ళని వీడే నడుపుతాడు తాతని తీసుకొని పోతారు గాయస్. ఇప్పుడు నేనేం డ్రోన్ ఏం ఎగరా గాయస్ నేను వీడిని చెప్తా అదే తాతని తీసుకోపోవడం అది కూడా బైక్లో కాదు కాళ్ళ ఏం తీసుకోపోతుండే ఎట్లా తీసుకోపోతాడో ఏమో తెలియదు కానీ తాతకైతే ఫిట్ అవుతుంది ఎందుకంటే తాత హైట్ చిన్నగా ఉంది కాబట్టి నాకు కూడా చిన్నగా ఉంది అలా తాత అయితే ఉడుకుతుండు. ఏమో మనమైతే చూద్దాం అనకు కూడా మళ్ళా తాతను ఏమని చేస్తే నడుపుతాం కదా వీడు ఎట్లా నడుపుతాడో. సో గైస్ మీకు చెప్పడం మర్చిపోయినా నెక్స్ట్ వీడియో మనది GTA 5 రాబోతుంది సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా గైస్ మీరు చూసేయండి నెక్స్ట్ వీడియో వస్తుంది. ఎక్కడ తీసుకోపోతున్నావు గైస్ వీడైతే ఏమో గైస్ నాకు కూడా తెలియదు కానీ అయితే స్పీడ్ అయితే హైలైట్ నడుపుతున్నాను. సో నేను నిజంగా చెప్తున్నా వీడు నాకన్నా మంచి డ్రైవింగ్ చేస్తాను నిజంగా కదా అది బైక్ అయినా కానీ కార్ అయినా కానీ మంచిగా చేస్తాడు కానీ గుద్దుతాడు ఎక్కువ అంటే కట్టులు తీస్తాడు ఎక్కువ. లాడు ముంగాడు వీడు ఏం లేడు కదా గుద్దిననుకో సరే వస్తున్నాను గుద్ది ఉడుకుతుంది తాజా చూసిండు ఇప్పుడు ఇంటికి వచ్చినాక అనుకుంటాను గ్యాస్ పాపం ఓడు కదా వదిలే అన్నాడు గైస్ చూడండి గైస్ ఎలాంటి లెక్కలు చేస్తుంది అందుకే నేను ఇప్పియా అంట కానీ బాగానే నడుతుంది అందుకే ఎంపీడైతే అయినా కూడా అందరి కార్స్ ఎట్లనో డ్యామేజ్ ప్రూఫ్ కాబట్టి ఏం కాదు ఈ బండి కూడా డ్యామేజ్ ప్రూఫ్ అన్నీ డ్యామేజ్ ప్రూఫే కాబట్టి ఏం కాదు. వీడు ఎక్కడ తీసుకుపోతున్నా ఏమో వీడైతే గుర్తుండు ఓవర్ స్పీడ్లో అరే ఫోన్ చేస్తా అరే ఏవో అంత ఓవర్ స్పీడ్ ఉన్నప్పుడు నేను డ్రోన్ వెనకాలనే ఉంది. అరే గాయస్ వీడు ఇంకా
పెంచింగ్ గైస్, ఇంకోండి గైస్ నా డ్రోన్ చూడండి గైస్. అరే మెల్లగా రా, ఎక్కడ తీసుకోపోతుండో తాతకు మొత్తం. సరే గైస్, ఈజీగా నాకు తెలిసి తాతకి నేను వానికి అప్పుడు తీసుకోపోయిండే చూడండి గైస్, అక్కడ తీసుకోపోతున్నాయి ఏంది. అట్లయితే వానికి దాడి మర్చిపోయినేమో గైస్, అందుకే అట్లా తీసుకోపోతుంది ఏమో. స్పీడ్ అయితే మస్తు నడుతుంది గైస్. నా డ్రోన్ చూడండి గైస్ ఒక్కసారి. గుద్దిన్ గైస్. గైస్ మీరైతే ఇప్పుడు ఇంకా స్పీడ్ పెంచుకుంటుందో. సో గైస్ నేను పోలేను, వీళ్ళు ఫోన్ చేసి చెప్తా. అరే చించాన్ ఇంటికి వచ్చేసేరా, నువ్వు చూస్తున్నాను నువ్వు ఏమేమి చేస్తున్నావో. బీచ్ వచ్చేసింది, నాకు కూడా తెలుసు. నువ్వు స్పీడ్ వస్తున్నావు, అన్ని బండిలను గుద్దుతున్నా. అయితే నేను గుద్దుతానా వేనా, నాకేమో. సరే అయితే నేను గుద్దుతాను, ఇది బరాబర్. ఇప్పుడు ఎక్కడ తీసుకోబోతున్నావు నాకు కూడా తెలుసు. తాతకు రాదు నీకు రాదు స్విమ్మింగ్, అర్థమవుతుందా? ఇద్దరు స్విమ్మింగ్ అందులో పోకండి, కానీ ఇట్లనే చూసేసండి. ఇంకాల్లోనే ఉండాలా, వద్దు కట్ చేస్తా. సో నేనైతే తలకాయ నుంచి పెట్టిన కెమెరా. కెమెరా అంటున్నా, సారీ. సో తాత చూడండి అంటే తాత ఐలెట్ చెప్పండి. సో మీరైతే పూలు చూసేసి తాత చూడలేక కూడా ఇప్పుడు వచ్చి చూడుకుంటాను. ఫోన్ చేస్తా, దీని ఫోన్ కరెక్ట్ ఉంటుంది అనుకుంటా. అలా చించాను వచ్చేసారా ఇంటికి, వస్తున్నా జల్దిగా. ఇంటికి వచ్చినాక నువ్వు అప్పుడు అన్నావు చూడు, నువ్వు కాపాడినావు స్పైడర్ మ్యాన్, నమ్మతలేవుగా. ఇప్పుడు నీకు అది కూడా చూపిస్తాను, రాంగ్ సైడ్లో నడుతాను. సరే రా పేరు, అన్నిటికీ నువ్వు నాకే లింక్ పెడుతున్నావు, నేనేమన్నా సైలెంట్గా ఉంటా. నువ్వు దా జల్ది. కానీ గైస్ నిజం చెప్పాలంటే మీరు స్ట్రైట్ ఇట్లా పోతుంది, నేనైతే ఒక్కొక్కసారి అయితే అక్కడికి వెళ్ళిపోతా. మీరైతే సీదా పక్కకి ఏం తీస్తుంది బండి, నాకు వచ్చు. కానీ వేరే కింద పడతానా అని నాకు భయం. నాకు భయం లేదు, ఏం లేదు. సో చించాను కానీ సైకిల్ ఆడనే ఉన్నది, వదిలిపెట్టి మళ్ళా రిటర్న్ తీసుకుంటాం. అబ్బో వీళ్ళు రూటులు బాగా తెలిసిండ్రు, అట్లకేం రాకుండా ఎట్లా వస్తుంది. సో గాయస్ వీడైతే మళ్ళీ ఫుట్పాత్కి వస్తుంది. కానీ గాయస్ నేనైతే వీడు ఆడాయని ఆపిన, కానీ నేనైతే ఆడ కూడా ఆపకుండా ఇలా గుద్దేస్తా గాయస్ నిజం చెప్పాలంటే. సో గాయస్ నేనైతే కిందికి పోయి తాతతో అడిగి సంగతి ఏం చెప్పా, కానీ స్పైడర్ మ్యాన్ యాక్టివేట్ చేసి మీతో కలిసా. పో తాత, ఎక్కడ పోతాం అని. తాత అయితే వస్తుండు, వీడు వస్తుంది గైస్. నడవని మనం అప్పగా స్పైడర్ మ్యాన్ షూట్ వేసుకుందాం. సో గైస్ నేనైతే స్పైడర్ మ్యాన్ షూట్ అయితే వేసుకున్నా, నడిచించాను కాడ కూడా వచ్చి. వీడు షాక్ అవుతుంది ఎవరు మీరు అంటుంది గైస్. వీడు ఏమంటుంది తెలుసా, డ్రోన్ ఇక్కడ అన్న, నువ్వు పోయి స్పైడర్ మ్యాన్ పవర్స్ నీకు లేవు, దమ్ముంటే చూపి అన్న డ్రోన్ ఎగిరేస్తా అంటుండు. ఇంకొచ్చు కానీ దాడవి నేను ఇంట్లో యూజ్ చేయ. నా బిల్డింగ్ పైకి దాడవి, నువ్వు బిల్డింగ్ పైకి బిల్డింగ్ పైకి ఏం చూపిస్తాను నీకు వద్దా, మళ్ళీ ఎక్కడికేం చూస్తావు. సో వీడు ఏమంటుంది తెలుసా, వీడు ఇక్కడికేం చూస్తాడంట, ఇంకో ఇక్కడికేం ఎగరాలంట. బిల్డింగ్ పైకి అయితే ఓడానే ఎగురుతాడంట. దాడవి దా, మన డ్రోన్ ఆన్ చేసుకో. ఇట్టే తిరగాల వద్దా డ్రోన్. గైస్ వీడైతే ఓపెన్ చేసుకుని డ్రోన్ చూడరా చాలా
కొంచెం క్లోజ్గా తీసుకొని చూడరా చూడు. నేనే స్పైడర్ మ్యాన్, అర్థమైందా? నేను నా గ్రాండ్ని నేనే కొట్టిన, పుష్పగాన్ని కూడా నేనే కొట్టి జైల్లో వేయించిన. మళ్ళా నాకు ఇల్లు ఎట్లా తెలుసు చెప్పరా? అయ్యో బయటికి చాలా జల్లి ఉడుకుంటుందాడా. సో గైస్ వీడైతే వచ్చిండు. సో గైస్ వీడైతే ఇంతవరకు నచ్చితే లైక్ చేయండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఒక్క సబ్స్క్రైబర్స్ అయితే 30 సబ్స్క్రైబర్స్ గైస్. అందుకే గైస్ 30 సబ్స్క్రైబర్స్ కాబట్టి Q&A తెద్దామంటే మీరు కమెంట్ చేస్తలేరు. ఏం చేయాలి? తెచ్చి కూడా ఏం చేయాలి చెప్పండి గైస్. అందుకే మీరు సబ్స్క్రైబ్ కొట్టండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. టాటా బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో GTA 5 అయినా ఫ్రీ ఫైర్ అని వస్తుంది. నా ఛానల్లో ఉండండి. బాయ్ బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో గైస్.